పార్లమెంట్ ఎన్నికల నగారం మోగింది. అభ్యర్థులు తమ తమ బలాలను పరీక్షించేందుకు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. వారి మాటలు ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిజామాబాద్లో మీరు తిరుగుతూ ఉన్నారు, ఏ విధంగా? ఇలాంటి ఇక్కడ వాస్తవం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైన సదుపాయాలు కల్పింపజేయబడతామని చెప్పని ఎవరైనా ఊహిస్తారు. ఇక్కడ స్థానిక పరిస్థితులు చూస్తే దానికి భిన్నంగా కనబడుతున్నాయని చెప్పంటారు. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో నెలకొల్పబడ్డటువంటి ఒక తెలంగాణ యూనివర్సిటీ కానివ్వండి, మెడికల్ కళాశాల కానివ్వండి, విద్యాపరంగా అంతే తప్ప ఏదైతుందో అదనంగా విద్యాపరంగా నెలకొల్పబడ్డట్టు ఒక విద్యాలయాలు అయితే ఏం కనబడతలేవా? అదే ఐటీఐ కళాశాల, అదే పాలిటెక్నిక్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ప్రభుత్వ పరంగా ఏదైతుందో మరి ఏర్పాటు చేయలేదు తలంపు మరి ప్రభుత్వానికి ఎందుకు రాలేదో నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పండి. అట్లాగేదో మహిళా డిగ్రీ కళాశాల, ఆడబిడ్డలకు విద్య ప్రోత్సహింప చేయడానికి ఏదైతుందో ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయబడటం అత్యంత ఆవశ్యకత అని చెప్పంటాను నేను. స్వయంగా ముఖ్యమంత్రి గారి తనయ్య కవిత గారి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సభ్యురాలిగా, ఇప్పుడు శాసనమండలి సభ్యురాలిగా ఉన్నారు. అరవింద్ గారు కూడా ఏదైతుందో జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం ఉన్నది. బేటీ బచావ్ బేటీ పడావ్, ఇది మోడీ గారి నినాదం. బేటీ బచావ్ బేటీ పడావ్, ఆ బేటీ పడావ్ సంబంధించి విద్యా సదుపాయాలు కల్పింప చేయడం లోపల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని చెప్పంటాను. వాటితో పాటుగా నిజామాబాద్ పట్టణానికి సంబంధించిన సౌకర్యాల కల్పనలో ఇది స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందలేకపోయింది. మరి కారణం తెలియదు నాకు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అరవింద్ గారు చెప్పాలి, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. గత అంటే అధికారంలో రాజకీయ పార్టీ వరంగల్ తదుపరి అతిపెద్ద మున్సిపాలిటీ నిజామాబాద్. కరీంనగర్ స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందింది కానీ నిజామాబాద్కు అవకాశం రాలేదు. మరి కారణాలు అన్వేషించాలని చెప్పంటాం. అయితే సార్, ఎన్నికలు రాగానే ఏదో ఒక అంశం తెరపైకి వస్తుంది. ఈసారి షుగర్ ఫ్యాక్టరీ అంశం వచ్చింది. షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు కానీ చెరుకు రైతులకు కానీ మీరు ఏ విధమైన హామీ ఇస్తారు? ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ వల్ల కొత్తది కాదు ఇది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలోనే ఇది ప్రధానమైనటువంటి అంశంగా దీన్ని పేర్కొనడం జరిగిందని చెప్పంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే ఏదైతుందో ఇవాళ ప్రైవేటు పరంగా నిర్వహింపబడుతున్నటువంటి ఒక చక్కెర కర్మాగారాలను ప్రభుత్వ పరంగా చేపట్టబడి రైతుకు అండగా నిలవడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నామే. ఆశ్చర్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి అంతకంటే ముందు కనీసం 51% వాటాతోని ప్రైవేట్ రంగంలోనన్నది నిర్వహింపబడుతుండే. తెలంగాణ వచ్చినాక ఉన్నది మూతపడ్డది. మిత్రుడు అరవింద్ గారు ఇవ్వాలంటుండు, నాకు మళ్ళీ ఒకసారి అవకాశం లభిస్తే చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభిస్తా అని చెప్పాను. నిన్నటి వరకు నువ్వే ఉన్నవి 5 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా. మరి తెరిపించడానికి నువ్వు ఎందుకు చర్యలు చేపట్టలేదని చెప్పంటున్నా. కాయిలా పడ్డ పరిశ్రమలను పునఃప్రారంభం చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దీనికి భిన్నంగా అభిప్రాయంతో ఉన్నది. ఎందుకంటే మూసివేసిందే రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం తెరిపించేటువంటి బాధ్యత నీకు కూడా ఉన్నది. నువ్వు 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి నాకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే నేను ఏర్పాటు చేస్తా అని చెప్పి అంటుండే. ఇలా కాంగ్రెస్ పార్టీ మేము ఎన్నికల ప్రణాళిక పేర్కొనడమే కాదు, ఈ 3 మాసాల లోపల ఆల్రెడీ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ కమిటీ ఏర్పాటు చేసినాం. ఇద్దరు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యం లోపల ఏదైతే పరిశీలన చేశాం. 25 చివరిలోగా ఏదైతుందో చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం కాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అని చెప్పి అంటున్నాను నేను. దాని మీద భిన్నాభిప్రాయలేదు కాదు. డిసిషన్ ఈజ్ ఓవర్ ఆల్రెడీ. ఇవాళ పసుకు సంబంధించిన మద్దతు ధర కూడా ఏదైతుందో 15,000 రూపాయలు తక్కువ కాకుండా కల్పింపజేయబడే విధంగా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో మేము పేర్కొన్నామని చెప్పంటాం. దట్స్ ఆల్సో వీ హ్యావ్ కమిటెడ్. రైతాంగానికి రుణమాఫీ అమలు లోపల కట్టుబడి ఉన్నాం. మేము మద్దతు ధర కల్పనలో కట్టుబడి ఉన్నాం. సాగునీటి సౌకర్యం లోపల కట్టుబడి ఉన్నాం. మేము వీళ్ళ ఈ అంశమే కానీ వీళ్ళ గల్ఫ్ కార్మికులకు ఏదైతుందో అండగా నిలబడే విధంగా ఏదైతుందో ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు అండగా నిలబడటానికి మేము కట్టుబడి ఉన్నాం. బీడీ కార్మికుల సంక్షేమ కార్యక్రమాల కొరకు ఏదైతుందో ఆడబిడ్డలు కల్పించే పెన్షన్ సౌకర్యం ఏ విధంగా ఆంక్షలు లేకుండా, కటౌట్ డేట్ లేకుండా పెన్షన్ అమలు చేయబడడానికి ఏదైతుందో కట్టుబడి ఉన్నాం. మేము ఈసారి మేము ఏదైతుందో కార్యాచరణలో మేము కార్యక్రమాన్ని అమలు ఆరంభింపజేశాం. థ్యాంక్ యూ. అయితే సార్, పార్లమెంట్ పరిధిలో నిజామాబాద్లో మీ మార్కుగా, జీవన్ రెడ్డి మార్కుగా మీరు ఏం చేస్తారు? ఇప్పుడు నేను చెప్పిన అన్నీ చేస్తా. ఇప్పుడు నేను పేర్కొనే కానీ ఇవన్నీ చేస్తా. అయితే మీకు ఇక్కడ ప్రధానంగా
బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీ నుంచి ఎవరు పోటీ అనుకుంటున్నారు? అంటే బేసిక్గా ఈ ఎన్నిక జాతీయ స్థాయి ఎన్నిక కాబట్టి అంటే ప్రజల ఆలోచన విధానం కూడా జాతీయ పార్టీల మధ్యలోనే కొనసాగుతూ చెప్పని భావిస్తామే. ఇలా గతంలో యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలన ఉండే, ఎన్డీఏ వచ్చి కూడా 10 సంవత్సరాలు అయింది. మోడీ గారు ఎంత మొన్న ఏమంటుండో ఇది ట్రైలర్ మాత్రమే అంటుండు. అంటే 10 సంవత్సరాలు ట్రైలర్కే సరిపెట్టుకున్నావు. ఈ 10 సంవత్సరాల పాలన కేవలం ట్రైలర్ రూపొందనికే సరిపెట్టుకున్నాం. ఇది చూసుకో, దీన్ని బట్టి ఆలోచించుకోండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, తనని గెలిపిస్తే నిజామాబాద్లో ఉన్న అనేకమైన అంశాలతో పాటు బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, పసుపుకు 15,000 తగ్గకుండా మద్దతు ధర ఇస్తామని వారు చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో అశోక్, న్యూస్ 360 నిజామాబాద్ నుంచి.